హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. మన రాష్ట్రంలో జూన్ 4వ తారీఖున వచ్చిన రిజల్ట్ కానీ చూస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాల కంటే ఇంకా భారీ మెజార్టీతో కూటమి గెలవడం జరిగింది. సో ఇవన్నీ ప్రజెంట్ పక్కన పెడితే జూన్ 4 రిజల్ట్ వచ్చింది కదా, ఈరోజు 20 అంటే ఒక 16 రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో, గెలిచిన ఎమ్మెల్యేలతో అండ్ ఓడిన ఎమ్మెల్యేలతో 175 మందితో ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లియర్గా చెప్తానండి ఒకసారి. ఫస్ట్ ఈ 175 మంది ఎమ్మెల్యేల సాక్షికి ఏం మాట్లాడారంటే ఈరోజు టీడీపీకి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మీకు సంవత్సరం టైం ఇస్తున్నా, ఈ సంవత్సర కాలంలో మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని నెరవేర్చాలి, లేకపోతే నేను నేరుగా ప్రజల వద్దకు వెళ్తా. నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, అవసరమైతే మళ్ళీ పాదయాత్ర చేస్తా. ఓకే, మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటే ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసుకుంటున్నారు బాధ్యతలుగా, మీరందరూ మన కార్యకర్తలకి ఎనీ టైం అందుబాటులో ఉండాలి. కార్యకర్తలకు మీరు ధైర్యం చెప్పాలి. 6 నెలల తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తను నేను కలుస్తా. ఓకే, ప్రస్తుతం మన రాష్ట్రంలో హనీమూన్ టైం నడుస్తుంది. ఓకే, విపరీతంగా దాడులు చేస్తున్నారు కార్యకర్తల మీద, పార్టీ నాయకుల ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు. నేను అన్నీ చూస్తున్నా సైలెంట్గా. నేను ఈరోజు చెప్తున్నా, ఇది జస్ట్ ఇంటర్వ్యూలు మాత్రమే. నేను అన్నీ గుర్తుపెట్టుకుంటా, ఎవరిని కూడా మర్చిపోను. ఓకే, నేను ఎవరికి భయపడను. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు నుండి ఈ నియోజకవర్గాల్లో ఉండి కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్ని నింపండి. థ్యాంక్ యూ.